లూకా సువార్త 1:2 అలాగే యోహాను సువార్త 1 మనం చూస్తా ఉంటే యేసయ్య ఏ విధంగా భూమి మీద జన్మించారు, ఎందుకు ఆయన జన్మించారో తెలియజేస్తూ ఉన్నారు. And so whenever you go back home, please read those 2 verses during this week to welcome the new year. సో తప్పకుండా మీరు ఈ వారంలో సమయంలో మత్తయి సువార్త 1-2 లూకా సువార్త 1-2 యోహాను సువార్త 1 తప్పకుండా చదవండి. యేసయ్య ఎందుకు ఈ భూమి మీదకి ప్రవక్తలు మాట్లాడి దేవాది దేవుడు మాట్లాడి మన పాపాల కోసం ఆయన జన్మించారని మనం చదువుతాము. And so today we will bring our Christmas యేసు ప్రభువుని ఇంతవరకు కూడా మేము అంగీకరించలేదు అన్నట్టు వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క స్థలాల్లో నిలబడినట్లయితే మీ నిమిత్తం ప్రార్థన చేద్దాం. కేవలం మన నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా మన హృదయంలో విశ్వసించడం ద్వారా మనమందరం కూడా రక్షించబడతాం. ఈ రక్షణ దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనందరికీ కూడా ఉచితంగా ఇచ్చారండి. కాబట్టి ఈ యొక్క రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, ఎవరు కూడా దీన్ని తక్కువ చేయొద్దు. దయచేసి ఇక్కడ బయట కూర్చున్న వారు కానీ లోపల కూర్చున్న వారు కానీ మీ యొక్క స్థలాలు చర్చగాడు జనం అన్నమాట. బయటికి ఎలా వెళ్తారు? స్టాప్ అయిపోయిందా?
ఎవరన్నా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.